హలో ఫ్రెండ్స్, క్యాబేజ్ టమాటా కర్రీ తయారీ విధానం. క్యాబేజ్, ఆనియన్, పచ్చిమిర్చి తరుక్కొని పెట్టుకోవాలి. క్యాబేజ్ని నీట్గా కడుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అవ్వనివ్వాలి. కడాయి హీట్ అయ్యాక 2 పావుల నూనెని వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఆవాలు బాగా చిటపటలాడాక 1 స్పూన్ జీలకర్ర, కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 1/2 స్పూన్ పసుపు. ఇవి రెండు బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఉల్లిగడ్డ బాగా కుక్ అయిపోయింది. క్యాబేజ్ ముక్కల్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేయాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ పెద్ద క్యాబేజ్ తీసుకున్నా కాబట్టి నాకు 1.5 స్పూన్ సాల్ట్ పడుతుంది. సాల్ట్ పూర్తిగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా అయిపోతుంది క్యాబేజ్. ఇప్పుడు 2 టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయి ఉంటుంది టమాటా ముక్కలు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కారం బాగా పడుతుంది. అప్పుడు మూత తీసి చూస్తే ఇలా కుక్ అయిపోయింది. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.